హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా మనం తిరుమలకి అయితే వెళ్దామని ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్నే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఇంకా బయట చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. తిరుమల కొండ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ శ్రీనివాస మంగాపురం దగ్గర రూమ్ అయితే తీసుకున్నాం కదా శ్రీనివాస హోటల్లో. ఇక్కడ హోటల్ నుంచి వ్యూ అన్నమాట. చాలా బాగా అనిపించింది. మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. మంచిగా స్టే చేయడానికైతే రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ బెటర్ అని అయితే అనిపించింది. ప్రైస్ కూడా ఓకే మంచిగా ఉంది. అలాగే మనకు ఇక్కడ మొత్తం విలేజ్ లాగా చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ మేము ఇంకా ఆ రూమ్ నుంచి రెడీ అయిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్దామని కార్ అయితే అక్కడే పార్కింగ్లో అక్కడే పెట్టేసాము. హోటల్ దగ్గరే పెట్టేసి ఆటోలో అయితే వచ్చాం అనమాట. ఆటోకి మాకు ఒక 200 తీసేసుకున్నారు. ఎందుకంటే ఇంకా అంతే ఇక్కడ ఛార్జెస్ అయితే కొంచెం ఆటో ఛార్జెస్ ఇవే ఎక్కువే ఉన్నాయి. సో ఇంకా మెట్ల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటే ఇలా పచ్చగా చాలా బాగుంది కొండ వాతావరణం. సో అలాగే ఇంకా శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళి పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో శివయ్య విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ అయితే మనకు నార్మల్గా SSD టోకెన్లు ఇస్తారు. అలాగే మన లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకు తీసుకొని లగేజ్ కౌంటర్లో ఇస్తే వాళ్ళు మనకు పైకి కొండపైకి మనం వెళ్ళే వరకు పైకి తీసుకొచ్చేస్తారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం డబ్బులేమి తీసుకోరు. సో అది మేమైతే చిన్న కవర్ సంచి ఉండేసరికి బ్యాగ్ అది మేమైతే పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో మనకు గోవిందనామాలు ఉంటాయి కదా, స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇలా మొక్కుకొని దీపాలు అవి వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనం పైకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాము. ఇంకా మాకు టైము మళ్ళీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 10 అయింది, ఇప్పుడు కూడా 10 అయిందనమాట టైము. సరే దగ్గరలో ఉన్నాం కదా మెల్లగా వెళ్దాంలే అని చెప్పేసి ఈసారి అయితే మేము పైకి నడుచుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఈ కొండ మెట్ల ద్వారానే వచ్చేద్దాం కిందికి అని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఇక్కడ రూము దగ్గరలో ఉంది కాబట్టి, కార్ కూడా అక్కడే ఉంది కాబట్టి రిటర్న్ కూడా మెట్ల మీద నుంచే వస్తాము. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ నుంచి కారు పైకి తీసుకెళ్ళడానికి కొండ మీదకి డ్రైవర్లు కూడా దొరుకుతారంట. అది వచ్చేసి 1000 రూపీస్ తీసుకుంటారట. సో మేమైతే ఇంకా మనకు హోటల్లో పార్కింగ్ ఉంది కాబట్టి అక్కడే వదిలేసి మేము వచ్చేసామన్నమాట. సో ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా పైన. చాలా రష్ అయితే ఉందన్నమాట పైన టెంపుల్ దగ్గర. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా కొంతవరకు అయితే ఉన్నారు. మరీ హెవీగా జనాలు అయితే ఏం లేరు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే గోవిందనామాల దగ్గర దండం పెట్టుకుని లోపలికి మనం పైకి స్టార్ట్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం కదా, అక్కడ స్వామివారి టెంపుల్ కూడా ఉంది చిన్నది. లోపల అయితే స్వామివారికి మంచి పువ్వులతో మంచిగా అలంకారం చేశారు. బ్రహ్మోత్సవాలు పండగ కూడా కదా, దుర్గాష్టమి. సో చాలా చాలా బాగుంది. దుర్గాష్టమి నెక్స్ట్ డే వస్తుంది కదా. సో ఇంకా చాలా చాలా బాగుంది అనమాట. చాలా బాగా అలంకారం చేశారు. చాలా థ్రిల్ అయిపోయాను నేను ఆ విగ్రహం చూసి. అయితే చాలా బాగా అనిపించింది. సో ఇది ఇక్కడ స్వామివారి నామాలు కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగుంటుందో ఇక్కడ వాతావరణము. కొండపైన అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఆ థ్రిల్లింగే వేరు. ఇంకా మాకైతే ఎన్నిసార్లు ఎక్కినా ఆ పైకి నడుచుకుంటూనే వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది. వెళ్ళడం ఈజీగానే ఉంది కానీ మళ్ళీ రిటర్న్ కూడా నడుచుకుంటూ వచ్చాము. అదే కొంచెం ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. మనం బాడీ వెయిట్ మొత్తం దిగేటప్పుడు మన మీదే పడి చాలా పెయిన్స్ అయితే ఉన్నాయి కాళ్ళు అవన్నీ. అసలే అరుణాచలం కూడా వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. చాలా పెయిన్స్ అయితే ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. నేనైతే 2 days తర్వాతనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇంకా నడకైతే స్టార్ట్ చేసాము. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉందని చెప్పా కదా కిందనే, అది అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మరీ తీయనియరు కదా స్వామి విగ్రహాన్ని. సో అందుకని నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇంకా అక్కడ స్వామివారికి మొక్కుకొని ఇట్లా మెట్ల మీద నుంచి అయితే పైకి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. నేనైతే అక్కడక్కడ క్లిప్స్ చూపించేశాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోలో అయితే ఫుల్గా చూపించాను అనమాట. చాలా వరకు మెట్ల మార్గము చాలా పీస్ఫుల్గా, చాలా చల్లగా గాలి వస్తుంది. మంచిగా అక్కడక్కడ కోతులు ఉన్నాయి, ఉడతలు అవన్నీ మంచి తిరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. పైనుంచి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఆ వే నుంచి. సో పైనుంచి కొండ
మనం పైకి వెళ్ళే కొద్దీ అలా కిందికి చూస్తే మనం వస్తున్న శ్రీవారి మెట్టు మార్గం కూడా మంచిగా ఏదో పాము ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది అవే మొత్తం. చాలా చాలా బాగుందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. సో లాస్ట్ టైం మేము వచ్చాం కాబట్టి మళ్ళీ ఈసారి కూడా ఇలానే వెళ్దాము అని చెప్పేసి మేము ముందే డిసైడ్ అయిపోయాము. సో అదనమాట, చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాము. మొత్తం మెట్లు వచ్చేసి 2380 ఎంతో సంథింగ్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది జర్నీ అయితే మాకు. సో పైకి అయితే వచ్చాము. ఇక్కడ మనం లాస్ట్ ఇక మండపం వచ్చేస్తుంది, అది వచ్చిందంటే మనం పైకి వచ్చేసినట్టే. సో ఇది మొత్తానికైతే మేము శివారి మెట్టుకైతే పైకి రీచ్ అయిపోయాము. సో ఇంకా వచ్చాం కదా, అసలు అప్పటి వరకు మనం వచ్చి కష్టపడి వచ్చింది కూడా ఇక్కడ అంతా మర్చిపోతాం అనమాట. అంత హ్యాపీగా బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి అలా వెళ్ళేసి రూమ్స్ కోసం చూసుకోవాలి. మేము ముందే ఏమీ రూమ్ బుక్ చేసుకోలేదన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ అలా చూసుకొని మెల్లగా నిదానంగా మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళి అక్కడ నుంచి రూమ్ తీసుకొని ఎక్కడ రూమ్ అలాట్మెంట్ ఎక్కడైతే అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొండముచ్చులు ఎంత బాగున్నాయో అవి. అది నడుచుకుంటూ వెళ్తుంది. అవతల సైడు ఒక ఫ్యామిలీ అయితే కూర్చొని తింటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంది చూడండి. అది చూసారా, వాళ్ళైతే భయపడి లేచారు. భలే నవ్వు వచ్చింది నాకైతే. చాలా బాగా అనిపించింది. అవి చూడడానికి మంచిగా ఉన్నాయి. 2-3 తిరుగుతున్నాయి అక్కడ పైన కొండపైన. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.